అంతే. తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వస్తే 2 వారాల కిందటే కేసీఆర్ బయటకు వచ్చి కార్యవర్గ సమావేశం అంతా అయింది. ఏప్రిల్ 27 బహిరంగ సభ, నేను నీకు ఒకటి పార్టీ చెప్పాను ఆ సిల్వర్ రోజు. జూబ్లీ ఇవన్నీ ఉన్నాయి. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? నేను నీకు ఆల్రెడీ చెప్పేశాను ఇవి. నాన్న డిసెంబర్ నుంచి దాదాపుగా 13 నుంచి 16 నెలలు ప్రస్తుత ప్రభుత్వానికి కష్టకాలం నాన్న అని చెప్పా. హామీల కన్నా ఇష్యూల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు నాన్న అని చెప్పా. ఇప్పుడు జరుగుతున్నదంతా అదేగా. బీఆర్ఎస్కి ప్రభావం అద్భుతంగా ఉంది, సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు మళ్ళీ పురివిప్పుతుంది, అందులో అనుమానం లేదు. వాళ్ళు అయిపోయారు, పడిపోయారు, ఇక లేవరు అనుకుంటే దానంత మూర్ఖత్వమే లేదు. ప్రాభవాన్ని ఎవరూ పోగొట్టలేరు, యోగాన్ని ఎవరూ పోగొట్టలేరు. అంతే. ఎవరైనా ఊహించారా రేవంత్ రెడ్డి ఇంత స్థాయికి వస్తారని? నేను ఆనాడు చెప్తే ఎవడు నమ్మను. నన్ను 2019లోనే చెప్పా. ఇప్పుడు రాదు, ఇప్పుడు అవ్వదు. అరే ఎమ్మెల్యేగా కూడా కాడరా నాయనా అన్న, తిట్టుపోశారు. మళ్ళీ మొన్న వచ్చి అడిగినప్పుడు తడిగుడ్డేసుకు పడుకోండి, సీఎం స్థాయి ఆయిందే అని అన్న. అయ్యారుగా. లేనిది నేను చెప్పను, ఉన్నది దాచను. 16 నెలల పాటు, 13 నుంచి 16 నెలల పాటు ఈ తలకాయ నొప్పులు విపరీతంగా ఉంటాయి ప్రభుత్వానికి. బీఆర్ఎస్కి ప్రభావం పెరిగిన తర్వాత ఆపేదేవుడు చెప్పు? ఉంది నాన్న, ప్రభావం ఉంది. ఇప్పుడు కొత్తగా చేరికలు ఉంటాయి, కొత్తగా మార్పులు ఉంటాయి, కొత్త కొత్త విధానాలు వస్తాయి. రేపు సంస్థాగత స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ మున్సిపల్ ఎన్నికలు, వాటి తర్వాత అరెస్టుల పర్వం మళ్ళీ మొదలవుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఉంది నాన్న, ఉంది ప్రభావం ఉంది. బ్రహ్మాండంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వాళ్ళతో వేరే వాళ్ళు కలిసి ముందుకెడదాము అన్న కూడా ఆశ్చర్యం లేదు. కానీ ఒకదాని తర్వాత ఒకటి చూస్తాను. రానున్న 3-4 నెలల్లో ఆ ప్రభావం చూస్తావు, ఆ గెలుపు చూస్తావు, ఆ బలం చూస్తావు, అలాగే అరెస్టులు కూడా చూస్తావు. జరిగి తీరుతాయి.